హలో, నేను మిస్ రావు. త్రిపుల్ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. అదే సమయంలో విజయపాల్ త్రిపుల్ కేసులో విచారణాధికారిగా ఉన్నటువంటి ఆయన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారిస్తున్నారు. ఏం జరగబోతుంది అనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే. కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి, కొన్ని ఏమో వ్యూహాత్మకంగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ జరిగినటువంటి పరిణామం ఢిల్లీలో స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలిగింది అనుకోవాలా? అంటే యాక్సిడెంటలా ఇన్సిడెంటలా? ఇన్సిడెంట్లో ఏది ద్వారకా తిరుమలరావు గారి భాషలో చెప్పాలంటే మదనపల్లిలో ఫైళ్ళు తగలబడ్డాయి ఏంటి అంటే యాక్సిడెంటలా ఇన్సిడెంటలా అన్నట్టుగా ఇవాళ RRR కామెంట్స్, సుప్రీంకోర్టు విజయపాల్ పిటిషన్ డిస్మిస్ చేయడము, విజయపాల్ని ఏదో ఎత్తుకెళ్తున్నారనో ఏదో అంటున్నారు. అంటే జగన్ భాషలో. ఇందాక ద్వారకా తిరుమలరావు భాష అయితే ఇది జగన్ భాష. ఏది చంద్రబాబుని ఎత్తారనో ఏదో అన్నాడు. ఇప్పుడు విజయపాల్ని ఎత్తేసారా అంటే RRR అన్న మాటలు గుర్తొస్తున్నాయి. ఏమన్నాడు నేను? RRR ఇంతకుముందు రైలు వేరు, ట్రాక్ వేరు, ఇప్పుడు రైలు ట్రాక్ ఎక్కింది అన్నాడు. ఇక బుల్లెట్ స్పీడే అన్నట్టుగా. మరి అంటే ఇంతకుముందు ఇప్పుడు రైలు ఏది, ట్రాక్ ఏది? దర్యాప్తు సంస్థలా లేకపోతే వ్యవస్థ పక్కదారి పట్టింది. ఇప్పుడు వ్యవస్థ ట్రాక్ ఎక్కిందనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం. అక్కడ మోడీ 3.0, ఇక్కడ చంద్రబాబు 4.0. చంద్రబాబు బలం పైన మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉన్న నేపథ్యంలో ట్రాక్ ఎక్కిందంటే మనకు అదే కనపడుతుంది. అంటే ఇంతకుముందు ఏంటి? ఇంతకుముందు అక్కడ మోడీ ఉన్నాడు, ఇక్కడ జగన్ ఉన్నాడు. అంటే అది రైలు, ఇది ట్రాక్ అనమాట. ఎక్కల ఇప్పుడు ఎక్కించారు మొత్తానికి. ఏది రైలు ట్రాక్ ఎక్కిందంటే ఇక మోడీ 3.0, ఇవాళ బాబు 4.0లో ఇవాళ బుల్లెట్ స్పీడా. అంతే ట్రాక్ ఎక్కినప్పుడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే న్యాయ వ్యవస్థ. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విజయపాల్ పిటిషన్ని డిస్మిస్ చేయటం అనేది ఒక పెద్ద గుణపాఠం. ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, RRR కేసులో అది దారుణం, అమానుషం. ఏది? ఆయన ఒక ఎంపీ, ఒక గౌరవ లోక్సభ సభ్యుడు. అలాంటి వ్యక్తిని పట్టుకొచ్చి నువ్వు గుంటూరు CID కార్యాలయంలో నువ్వు అసలు మ్యాన్ హ్యాండ్లింగ్, చిత్రహింసలు పెట్టారు. ఆయన పుట్టినరోజు నాడు అసలు ఆ కిడ్నాప్ చేయటం, ఆయన పైన మళ్ళీ ఏదో రాజద్రోహ కేసులు పెట్టడం, అసలు కనీసం ఆయన్ని చికిత్సకి ఇవ్వకపోవడం, అసలు అక్కడ బ్లండర్. హాస్పిటల్ సూపరింటెండెంట్ రిపోర్ట్ అసలు ఏంటి? మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదని. ఒకవైపేమో వీల్ చైర్లో అతను నిలబడలేని పరిస్థితుల్లో నడుచుకుంటూ కుంటుకుంటూ కోర్టుకు వెళ్ళడము మన కళ్ళ ముందు వీడియోలు చూస్తున్నాం. అంతకుముందే ఆయన హార్ట్ సర్జరీ కూడా చేయించుకుని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత జరిగిన సంఘటన ఇది. కాళ్ళు, అరికాళ్ళు నీకు అసలు ఆ ఫోటోలు చూస్తే నీకు పింక్ కలర్లో నీకు అసలు మామూలుగా కొట్టినట్ట. అంటే RRR చెప్పటం ఏంటి? ఈ విజయపాల్ అనేవాడు అసలు అతను చెస్ట్ మీద కూర్చుని కొట్టాడని. ఆయన ఏది మీరు అన్నారు, ఏది బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి గుండె మీద, అంటే అదే హత్యాయత్నం కేసు ఇవాళ నమోదైంది. అదేంటి? రఘురామకృష్ణరాజుని చంపటానికి చేసిన యత్నంగా ఇవాళ 307లో ఎవరితను A4 అనుకుంటాను ఆ కేసులో విజయపాల్. ఇక్కడ అన్నీ డిస్మిస్ అయ్యాయి. ఇక్కడ బెయిల్కి వెళ్ళాడు, మనం చూసాం అతని యొక్క బాడీ లాంగ్వేజ్. గుంటూరు CID కార్యాలయానికి అతన్ని పిలుచుకొచ్చినప్పుడు, అతను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అసలు నీ హోదా నన్ను ఎంక్వైరీ చేసే హోదా కాదని DSP స్థాయిలో ఏదో జరిగితే ఫస్ట్ ఎంక్వైరీ అప్పుడు, తర్వాత ఏదో ఎంక్వైరీ ఆఫీసర్ను కూడా మార్చి ప్రకాశం SPనో ఎవరినో వేయటం IOగా. అంటే విజయపాల్ అసలు అతను ఏంటి, అతని ఎదుగుదల ఎలా? ఒక విజయపాల్ సమస్యే కాదు, ఇది ఏపీ పోలీస్. ఇప్పుడు లోక్సభ సభ్యుడిని తీసుకొచ్చి ఆ విధంగా కొట్టారంటే అసలు లోక్సభ స్పందించిన తీరు కూడా మనకు అప్పుడు నచ్చలేదు. ఏది? అసలు ఆ రోజు లోక్సభ స్పీకర్ అసలు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. 542 మంది పార్లమెంటు సభ్యుల్లో నీ లోక్సభ సభ్యుడిని తీసుకొచ్చి ఒక పార్టీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకి మరి ఆ విధంగా పోలీస్ కార్యాలయంలో కొడుతున్నారంటే ఏంటి అతను చేసిన నేరం?
అది లోక్సభ పైన మాయని మచ్చ అసలు నిజం చెప్పాలంటే. స్పీకరు దానికి అసలు బాధ్యత వహించారు వాస్తవంగా అయితే. ఇప్పుడు నీ పార్లమెంటు సభ్యుడికే నువ్వు రక్షణ కల్పించలేని లోక్సభ దానిపైన అసలు చర్చ జరగలేదు. ఉద్దేశపూర్వకంగా కావాలనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ప్రధాని మోడీ బంధాలు ఎక్కడ తెగిపోతాయి అనుకున్నారు. అప్పుడేంటి, అతనికి 22 మంది ఎంపీలు లోక్సభలో, 11 మంది రాజ్యసభలో, 33 మంది పార్లమెంటు సభ్యులతో దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. ఏది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3వ 4వ. అలాంటి పరిస్థితుల్లో జగన్ మెప్పు కోసం మీరు లోక్సభ సభ్యుడిని బలి చేస్తారా? ఇప్పుడు ఈరోజు ప్రజా తీర్పు, అతన్ని మళ్ళా అసెంబ్లీకి గెలిపించారు. అతని వాళ్ళు డిప్యూటీ స్పీకర్, ఏది అసెంబ్లీ ఉపసభాపతిగా. అది కూడా అన్నట్టున్నారు నిన్న ఆయన, ఏమని, ఇంకా నేను మాట్లాడకూడదు కొన్ని విషయాలు, కానీ ఏది ఉపసభాపతిగా మాట్లాడకపోయినా బాధితుడిగా మాట్లాడే హక్కు నాకుందన్నాడు. ఏది, ఆ రోజు బాధితుడు ప్రభావతి ఇచ్చిన స్టేట్మెంట్, ఆమె పైన చర్యలేవి. హాస్పిటల్ సూపరింటెండెంట్గా తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆ గుంటూరు మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి, ఆమె ఏంటి వైసీపీ లీగల్ టీం సభ్యుడు భార్య అంట. అతను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంలో మెంబర్ ఏంటి, అతని భార్య హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఏ విధంగా జనైన్. మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంటు చివరికి వాళ్ళు ఇచ్చారు. ఇది 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పి ఇచ్చారు. అక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టు చెప్పాడు స్పష్టంగా, అతన్ని హాస్పిటలైజ్ చేయండి, ఆయన పరిస్థితి చూస్తే నాకే అర్థమవుతోందని మ్యాజిస్ట్రేట్ కోర్టే మాట్లాడితే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో గందరగోళం చేసేసి పెద్ద పెద్ద గరిసాడంట. అంటే నీ అరుపులతో నువ్వు జడ్జిని ప్రభావితం చేస్తావా? ఏది, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇప్పుడు ఆ రోజు అతను జైల్లో ఉన్నాడు. ఆ మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు అందాయి, ఏమని, ఆయన హాస్పిటలైజ్ చేయండి, మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంటు, అక్కడ రిపోర్ట్ నాకు కావాలని ఇస్తే, ఆ రిపోర్ట్ ఏదో రాత్రి 11ంటికి వస్తే, రాత్రి 11ంటికి విడుదల చేయరా? రాత్రి 11 గంటలకు రిపోర్ట్ వస్తే అప్పుడు జైలు తలుపులు తీయాలా అన్నాడంట పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పెద్ద పెద్దగా అరుస్తూ హైకోర్టు జడ్జిని. నువ్వు లాయర్వి, అటార్నీ జనరల్ అయితే కావచ్చు, ఏమైనా కొమ్ములు వచ్చినాయి అటార్నీ జనరల్ అంటే. నువ్వు ఏఏజీనా ఆయన? ఏఏజీ. దానిపైనే సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు జస్టిస్ దృష్టికి తీసుకెళ్ళటం అసలు ఆయన ఆశ్చర్యపోయాడంట. ఏది, హైకోర్టులో ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆ అరుపులు ఆయన విస్తుపోయాడని మనం ఇవాళ మీడియాలో చూసాం. అంటే ఇవాళ మీరు తప్పు చేసి తప్పించుకోలేరు, చేసింది ఘోరం, తీవ్ర నేరం. ఏది, ఒక లోక్సభ సభ్యుడు నీ పార్టీతో విభేదించవచ్చు, సస్పెండ్ చేయి, రచ్చబెండబెట్టి రోజు ఆయన నీ విధానాలను విమర్శించవచ్చు, సమాధానం చెప్పండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు రచ్చబండ పెడితే నువ్వు తుచ్చబండ పెట్టు. అక్కడ రఘురామకృష్ణరాజు 11 గంటలకు ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ అంబటి రాంబాబు 12ంటికి పెట్టమనండి. ఆయన మాట్లాడిన విమర్శలను మీరు చెడిపేసేయండి మీ వాదనతో, అంతే తప్ప ఇదేంటిది ఎత్తుకొస్తారా? రఘురామకృష్ణరాజుని ఎత్తేసారా? అతని భాష ఏది, జగన్మోహన్ రెడ్డి ఎత్తేసి చితకబాదారు. నేను లండన్లో ఉన్నాను, నాకు అసలు ఏం జరిగిందో తెలియదు, చంద్రబాబుని ఎత్తేసారంట. నిన్ను ఎత్తేసే రోజు వస్తుంది. ఎత్తేసారు ప్రజలు. ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికే రఘురామకృష్ణరాజు గారు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఉంటారా? ట్రాక్ ఎక్కింది కదా బండి, రైలు ట్రాక్ ఎక్కినందుకు మరి స్పీడ్ మీటర్ ఏమన్నా మారుస్తున్నారా అంటే అమిత్ షాతో మరి పవన్ కళ్యాణ్ కూడా కలిశారు, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. ఇక్కడ ఒకవైపు ఏమో అదానీ రచ్చ, 1750 కోట్ల ముడుపులు, అదానీ పవర్, అసలు FBI అటు అమెరికా, నీకు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్, నీకేంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పలానా పీరియడ్ పొలిటికల్ అఫీషియల్, ఏది 2019-24 మధ్య 1750 కోట్ల ముడుపులు అతనికి అందించాడు సాగర్ అదానీ ఫోన్లో ఆధారాలు. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చర్చలు, అదానీ జగన్ ఏం చేద్దామనా? RRR అమిత్ షాతో చర్చలు, మరి జగన్
విజయపాల్, పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్. ఆ కేసులో వరుస పెట్టి A1, A2, A3, A4 అది హత్యాయత్నం కేసు అనమాట. 307. నీకు విజయపాల్కే ఇవాళ సుప్రీంకోర్టు నీకు బెయిల్ ఇవ్వనప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఆయన నంబర్ ఎంత? A4. A3 విజయపాల్దే కొట్టేస్తే A4 కూడా అదే పరిస్థితి అనమాట. ఇతనికి ఇవాళ బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవు. సో అది సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించిన తర్వాత ఇమీడియట్గా పోలీసులు పిలిచారు, తీసుకెళ్ళి విచారిస్తున్నారు విజయపాల్ని. విచారిస్తుంటే 2 నాకు తెలియదు, గుర్తులేదు, ఇదే చెప్తున్నాడు. అది కూడా ఏదో చూసాం, ఎక్కడో చదివాము, అదుర్స ఏదో సినిమా ఏది నాకు తెలియదు, నాకు గుర్తులేదు. అంటే వాళ్ళంటానికి కూడా ఏమంటారు, ఇది ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగింది. అవును, మర్చిపోయా, నా వయసు పెరిగింది, నాకు గుర్తులేదు అంటున్నాడంట. నీ మొబైల్ ఫోన్ ఏది అంటే నేను మొబైల్ ఫోన్ చూడను. అదేమంటే నేను రిటైర్ అయ్యాను, నాకు ఇంకా మొబైల్తో పని ఏంటని విజయపాల్ అడ్డదిడ్డమైన సమాధానాలు. ఈరోజు ఏంటంటే వీళ్ళు దర్యాప్తు సంస్థల యొక్క మెతకతనాన్నో లేదా ప్రభుత్వం యొక్క మంచితనాన్నో వీళ్ళేంటి బలహీనతలుగా తీసుకుంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు, ఏది మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదనో ఏదో అన్నాడు. చూడాలా మరి ఏది నిజంగా మీది మెతక ప్రభుత్వం అవునో కాదో విజయపాల్కి మరి తెలియజేయాలి కదా. ఇదే సమాధానాలు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి స్టేషన్లో ఇచ్చాడు, అవే సమాధానాలు దేవినేని అవినాష్ ఇచ్చాడు. లేళ్లప్పిరెడ్డి అది ఎపిసోడ్ చూసాం కదా, ఏది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి విషయంలో జోగి రమేష్ కూడా అదే అన్నాడు. అదేది చంద్రబాబు ఇంటిపై దాడి, ఆ రోజు జోగి రమేష్ మరి మంగళగిరి స్టేషన్లో ఇచ్చిన సమాధానాలు కూడా మాకు తెలియదు, నా ఫోన్ లేదు, అసలు బోరగడ్డ అనిల్ దగ్గర నుంచి నందిగం సురేష్ వీళ్ళందరూ అది ఒకటే, అన్నీ ఒకే డైలాగ్స్. నందిగం సురేష్ నీ ఫోన్ ఎక్కడంటే మా తమ్ముడి దగ్గర ఉందంటాడు. వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్తే వాడు గాయం. దెబ్బకి దెయ్యం వదులుద్దని ఇవాళ ఏంటి దెయ్యం వదిలిచే దెబ్బలు పడతలేదనా? గతంలో జరిగిన మ్యాన్ హ్యాండ్లింగ్ ఇవాళ పోలీసింగ్లో జరగట్లేదనా? అంటే ఏదైనా చట్టబద్ధంగా చేయాలా, న్యాయబద్ధంగా నడపాలి. కాకపోతే ఒకటి ఏది ఇక్కడ దండం దశగుణం భవేత్త, అదేదో నాకు తెలియదు, మీకే తెలియాలి. దండం దశగుణం భవేత్ అంటారు. ఏదా దండం దశగుణం భవేత్ అవునో కదా, తర్వాత ముందు దండం తీయాలి కదా. అది తీయలేదు, అందుకే వీళ్ళంతా ఇట్లా వ్యవహరిస్తారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు లేటెస్ట్గా ఢిల్లీలో అది హోమ్ మినిస్టర్కి సంబంధించిన అంశం. అవును, అది చీఫ్ మినిస్టర్ పరిధిలో ఉంటుంది. సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, నా శాఖకు సంబంధించి నన్ను అడగండి అంటే ఆయన కూడా విసిగిపోయాడా? అతను కూడా విరక్తి వచ్చిందా? అంటే చంద్రబాబుకి ఈ కేసులు ఏవి తేల్చడు అంటే మళ్ళా నేను అడ్డంగా పడుకోవాలా? వాళ్ళ పవన్ కళ్యాణ్ మాటలు ఒక రకంగా అనిపించాయి, RRR మాటలు మరో రకంగా అనిపించాయి. కఠినంగా ఉండమని చెప్తానని ఏదో హామీ ఇచ్చినట్టున్నారు జర్నలిస్టులకి. అంటే సీఎంతో మాట్లాడతాను, సీఎంకి మీ విషయం మీరు అడిగిన అంశాలన్నీ సీఎంకి తెలియజేస్తానని ఒక మరి టీమ్ లీడర్ సీఎం కదా, ఏది వాళ్ళ క్యాబినెట్ ఆర్క్ ఏది మరి ఆయన కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి మీవన్నీ తీసుకువెళ్తానన్న దాంట్లో ప్రజా తీర్పెటు ఇవాళ బాధితుల పక్షాన ఉన్నప్పుడు ఇవాళ బాధిత ప్రజానీకం కోరుకుంటోంది ఏంటి? బాధితులకు ఊరట లభించింది, ఉపశమనం లభించింది, దోషులకు శిక్ష పడాలి. ఇప్పుడు శిష్ట రక్షణ చేశారు, వాట్ నెక్స్ట్? దుష్ట శిక్షణ ఎప్పుడు అని అడుగుతోంది ప్రజానీకం. సో ఢిల్లీలో వీళ్ళిద్దరూ మీట్ అయిన తర్వాత సపరేట్ ఎపిసోడ్ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజులు. ఏదైనా అంత తేలిగ్గా వదలడానికి RRR సిద్ధంగా లేడు. స్పష్టంగా నిన్నటి మాటలే మనకి తెలియజేశాయి. ఉపసభాపతిగా నేనున్నంత మాత్రాన నా నోరు ముయ్యలేరు అన్నాడు కదా. ఏంటి నోరు ముయ్యటం అంటే? అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు ఉపసభాపతిని చూస్తారు, ఇప్పుడు బాధితుడి స్థానంలో ఉన్నాడు. బాధితుడిగా ఆయన కేసు గురించి మాట్లాడేటప్పుడు ఆయన నోరు ఎవరు ముయ్యగలరు? సో వీడియో కాల్ చూసిన వ్యక్తి ఎవరు అక్కడికి పోయేదాకా వదిలిపెట్టరంటారా రఘురామకృష్ణరాజు గారు? వీడియో కాల్ ఎవరైతే చూసి పైశాచిక ఆనందం అనుభవించారో వాళ్ళు ఊసలు లెక్కేయటం కాదు, మళ్ళా వీడియో కాల్ నాకు చూపించమంటున్నాడు. ఎవరు? రఘురామకృష్ణరాజు గారా?
మరి అంతే కదా, ఏదైనా మరి అదే కదా. ఏది ఇవాళ కుడి ఎడమైతే పొరపాటు లేదంటారు, కానీ ఇక్కడ పొరపాటు ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి చూడాలి, అప్పటికి ఎంత అయింది, కేవలం 6 నెలలే. 6 నెలలకే నీకు ఈ విధంగా వైబ్రేషన్స్ పుడుతుంటే ఇంకా సుదీర్ఘ కాలం ఉంది. ఏది ఇంకా 4.5 నెలలు నడవాలంటే తన క్యాడర్తో తన లీడర్స్తో ఏమంటున్నాడు, జమిలి వచ్చేస్తుంది, ఇంకా 2 ఏళ్ళే, 2027లో ఎన్నిక, ఓపిక పట్టండి అంటున్నాడు. వాళ్ళేమో 6 నెలలకే మంట పడుతుంది స్వామి, ఇప్పుడు 4.5 ఏళ్లలో ఇంకెన్ని బొబ్బలు, మా వల్ల కాదు, జంప్. సో ట్రైలర్ అయిపోయింది, అసలు సినిమా ఉందంటారు. అంతేగా. థ్యాంక్ యూ వెరీ మచ్.